Hello machas, welcome to part 21 of మన Python DSA series. Congratulations, part 21 దాకా రీచ్ అయినందుకు. నీ కన్సిస్టెన్సీకి టేక్ అబౌవ్. సో ఇదే జోష్తో ఈ వీడియో కూడా ఫినిష్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం బబుల్ సార్ట్ అని ఒక ఆల్గరిథం నేర్చుకోబోతున్నాం. అంతేకాకుండా పైథాన్లో బై డిఫాల్ట్ సార్ట్ ఎట్లా చేయాలో కూడా నేర్చుకోబోతున్నాం. సో మన ఫస్ట్ ఆల్గరిథం నేర్చుకోబోతున్నాం మచ్చా. బబుల్ సార్ట్ అనేది ఒక ఆల్గరిథం. సో మన ఫస్ట్ ఆల్గరిథం నేర్చుకోబోతున్నాం మనం ఈ వీడియోలో. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం సో ఈ సార్టింగ్ తోటి. సో ఫస్ట్ సార్టింగ్ నేర్చుకునే ముందు స్వాపింగ్ అనే ఒక చిన్న కాన్సెప్ట్, 2 minutes కాన్సెప్ట్, అది నేర్చుకుందాం. సో బేసికల్గా ఇప్పుడు నీ టాస్క్ ఏంటి అంటే, మన దగ్గర ఒక అరే ఉందన్నమాట. సరే, మన దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏలా 3 స్టోర్ అయింది, బీలా 5 స్టోర్ అయింది. ఓకే, ఈ 2 వేరియబుల్స్ ఉన్నాయి. నువ్వు దాన్ని రివర్స్ చేయాలి. అంటే బీలేమో 5 స్టోర్ చేయి, బీలా 3, బీ ఈక్వల్ టు 3 లాగా చేయి, ఏ ఈక్వల్ టు 5 లాగా చేయి. సో ఇది నీ టార్గెట్. బీలు ఉన్నది తీసుకొచ్చి ఏలో పెట్టి, ఏలు ఉన్నది తీసుకొచ్చి బీలో పెట్టి, దీన్ని మనం స్వాపింగ్ అంటాం. అటు ఉన్నది ఇటు, ఇటు ఉన్నది అటు. ఓకే, అది చేయాలన్నమాట. సో దానికోసం మనం ఏం కోడ్ రాస్తాం, ఆలోచించి మచ్చా. నువ్వు దీన్ని ఇట్లా మార్చడానికి ట్రై చేయి. ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ తీసుకుంటా నేను, టెంప్. ఆ వేరియబుల్లో ఫస్ట్ ఏలున్న స్టోర్ చేస్తా. తర్వాత ఏం చేస్తా అంటే ఏ ఈక్వల్ టు బి అంట. అంటే ఏలా బి ఉన్న B5, ఏ ఈక్వల్ టు 5 చేసేస్తా. దాని తర్వాత బి ఈక్వల్ టు టెంప్ చేసేస్తా. ఇప్పుడు మారిపోతుంది, అంతే కదా. టెంప్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు టెంప్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ టెంప్ ఈక్వల్ టు ఏ అంటే టెంప్లో 3 స్టోర్ చేస్తున్నా, అంతే కదా. టెంప్లో 3 స్టోర్ చేస్తున్నా. సో టెంప్లో ఫస్ట్ 3 స్టోర్ చేస్తున్నా. దాని తర్వాత ఏ ఈక్వల్ టు బి అంటే, ఏ ఈక్వల్ టు బి అంటే ఏమవుతుంది, ఏలో 5, బీలో ఏముంది 5. సో ఏలో 5 స్టోర్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అయింది. తర్వాత ఇప్పుడు నాకు బీలో ఏ ఈక్వల్ టు 5 అయింది, టార్గెట్ అచీవ్డ్. బీలో ఏం కావాలి, 3 కావాలి కదా. సో నీకు కానీ బీ ఈక్వల్ టు ఏ అని రాసింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, బీ ఈక్వల్ టు ఏ అని రాస్తే బీ ఈక్వల్ టు ఏలో ఏముంది 5 ఉంది మచ్చా. బీ ఈక్వల్ టు ఏ అని రాస్తే బీ ఈక్వల్ టు 5 అవుతుంది. బీ ఈక్వల్ టు 5 ఉంది, మళ్ళీ బీ ఈక్వల్ టు 5 అవుతుంది కదా. బికాస్ అందుకోసం నేను ఏనున్న వాల్యూని ఆల్రెడీ టెంప్లో స్టోర్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను బీ ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్లో ఏముంది 3 ఉంది. సో బీ ఈక్వల్ టు 3 అవుతుంది. సో బీ ఈక్వల్ టు 3. మనకు కూడా అదే కావాలి, ఏ ఈక్వల్ టు 5 కావాలి, బీ ఈక్వల్ టు 3 కావాలి. సో ఇట్లా మనం స్వాపింగ్ చేయొచ్చు అనమాట. ఇంకొక మంచి ఈజీ వే కూడా చెప్తాయి స్వాపింగ్కి. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. సో ఇప్పుడు మన దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఏ ఈక్వల్ టు 3, బీ ఈక్వల్ టు 5. దీన్ని స్వాప్ చేయాలి అంటే మనం టెంప్ ఈక్వల్ టు ఏ అన్నాం, తర్వాత ఏ ఈక్వల్ టు బి అన్నాం, తర్వాత బీ ఈక్వల్ టు టెంప్ అన్నాం. ఇప్పుడు ఏ కమ బీని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడే నేను చెప్పిన కోడే ఇది. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే ఏ కమా బి ప్రింట్ చేస్తే 5, 3 ప్రింట్ అనేది 3, 5 బదులు. సో ఇట్లా మనం 2 పొజిషన్, ఏలో ఉన్నది బీలోకి వేసినాం, బీలో ఉన్నది ఏకి వేసినాం అనమాట. దీన్ని స్వాపింగ్ అంటాం మనం. ఓకే, సో ఇదనమాట. అండ్ జనరల్గా జావా, C++ అట్లాంటి వాటిలో అయితే నువ్వు ఇది చేయాల్సి వస్తుండే. బట్ పైథాన్లో ఒక చిన్న షార్ట్ కట్ ఉంది మచ్చా. సో జనరల్గా నువ్వు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇదే రాయి, టెంప్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు టెంప్. సో ఇదే యూజ్ చేయి స్వాపింగ్కి. బట్ పైథాన్లో ఉన్న షార్ట్ కట్ తెలుసా, ఏ కామ బి రాయి ఈక్వల్ టు బీ కామ ఏ అని రాయి. ఓకే, ఏ కామ బి ఈక్వల్ టు బీ కామ ఏ రాస్తే అది డైరెక్ట్ స్వాప్ చేసి పడేస్తుంది. సో 5, 3 వచ్చేసింది మనకి. బాగుంది కదా. ఏ ఈక్వల్ టు 3, బీ ఈక్వల్ టు 5 రాసినాం, ఏ కామ బి ఈక్వల్ టు బీ కామ ఏ రాసినాం, సెట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక లిస్ట్ ఉంది మన దగ్గర. లిస్ట్లో 1, 2 అని 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ 1ని 2 ప్లేస్లో పెట్టు, 2ని 1 ప్లేస్లో పెట్టు. సో దానికి ఏం చేస్తావు, 1ని 2 ప్లేస్లో, 2ని 1 ప్లేస్లో. సో దానికి ఏం చేస్తావు, LA ఆఫ్ 0, LA ఆఫ్ 1 ఈక్వల్ టు LA ఆఫ్ 1, LA ఆఫ్ 0 అని, అంతే. సో ఇట్లా వేయడం వల్ల ఏమవుతుంది, LAలో ఉన్న 2 ఎలిమెంట్స్ రివర్స్ అవుతాయి. అంటే 0లో ఉన్నది 1కి వస్తుంది, 0లో ఉన్నది 1లో ఉన్నది 0లో స్టోర్ అవుతుంది, 0లో ఉన్నది 1లో స్టోర్ అవుతుంది, అంతే. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి ప్రింట్ చేస్తే 1, 2 ఉంటే 2, 1 అయింది. దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, 3, 4 ఉన్నా కానీ జస్ట్ ఆ రెండింటినే మనం రివర్స్ చేస్తున్నాం. 2, 1 తర్వాత 3, 4 అట్లనే ఉంటాయి. తర్వాత సపోజ్ నేను J ఈక్వల్ టు 0 అన్నా ఇక్కడ. ఓకే, J ఈక్వల్ టు 0 అన్నా. సో ఇక్కడ నెంబర్స్ పెట్టి 0, 1 అనే బదులు ఇక్కడ J పెట్టు, ఇక్కడ J+1 పెట్టు. 1 అంటే J+1 కాదు, 0 అయితే. ఇక్కడ J+1 పెట్టు, ఇక్కడ J పెట్టు. సో ఒక వేరియబుల్ తోటి మార్చాలంటే ఇంత మారుస్తావా, J ఈక్వల్ టు 0 తీసుకో. 0, 1 ఉంది కదా, J+1. ఇక్కడ 1, 0 ఉంది కదా, J+1 J. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూడు. మళ్ళీ 0, ఈ 2 ప్లేస్లు ఉన్నాయి, స్వాప్ అయిపోతాయి. ఈ 2 ప్లేస్లు ఉన్నాయి, రివర్స్ అయిపోతాయి. తర్వాత J వాల్యూ 0 కాకుండా ఇన్ కేస్ 1 తీసుకొని చూడు, అప్పుడు ఏమవుతుంది, ఈ 2 స్వాప్ అవుతాయి, 2, 3 స్వాప్ అవుతాయి. సో 2, 3 స్వాప్ అయిపోయినాయి అనమాట. 2, 3 కాస్త 3, 2 అయినాయి. ఇన్ కేస్ J వాల్యూ నేను 2 తీసుకొని చూస్తే
అప్పుడు ఈ 2 స్వాప్ అవుతాయి 3 4. సో 3 4 స్వాప్ అయ్యి 4 3 అయినాయి. తర్వాత జే వాల్యూ 3 తీసుకుంటే దానికి అర్థమైంది 4 దీని తర్వాత ఉండే ఇంకో ఇండెక్స్ స్వాప్ కావాలని కదా. దీని ఇండెక్స్ 3, 4 యొక్క ఇండెక్స్ 3, దీని తర్వాత ఇంకో ఇండెక్స్ ఏదో ఉండాలి. లేదు, సో అదొక ఎర్రర్ వస్తుంది మనకి. ఏం రాదు, ఎర్రర్ వచ్చింది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనుకుంటా, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనుకుంటే ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే తప్పు కదా, 2 దాకానే ఉన్నాయి మనకు తీసుకోవడానికి. 2 అంటేనే ఈ 2 తీసుకుంటుంది, 3 అంటే ఏం తీసుకోవాలి, ఇది ఇంకోటి లేదుగా, అందుకే ఎర్రర్ ఇచ్చింది. సో ఇది మన స్వాపింగ్ టెక్నిక్ అనమాట. ఈ స్వాపింగ్ టెక్నిక్ని మనం గట్టిగా వాడబోతున్నాం ఈ బబుల్ సార్ట్లో. సో ఇది గుర్తుంచుకో. సో ఈ లైన్ గుర్తుంచుకో, LI of j, LI of j plus 1 equal to LI of j plus 1, LI of j. ఈ లైన్, దాని తర్వాత j ఈక్వల్ టు 2 అంటే అది దాని తర్వాత స్వాప్ అవుతుంది. ఓకే కదా, ఇప్పటి క్లియర్ కదా. అంతే, ఈ స్వాపింగ్ని పక్కన పెట్టేద్దాం. సో ఇది కామెంట్ చేసేసి స్వాపింగ్ అని చేసేసి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నా, స్వాపింగ్. సో ఏమైనా కోడ్ ఉంటే రాస్తా పైన. ఓకే, తర్వాత చలో ఇప్పుడు మనం సార్టింగ్కి వెళ్ళిపోదాం. సార్టింగ్ అంటే ఏంది అసలు? ఓకే, సార్టింగ్ అంటే ఏంటో తెలుసా మచ్చా? సో మన దగ్గర ఒక లిస్ట్ ఉంది అనుకో, సపోజ్ మన దగ్గర ఇట్లా ఒక లిస్ట్ ఉంది. లిస్ట్ ఈక్వల్ టు, సో LI, లిస్ట్ ఈక్వల్ టు మన దగ్గర 5 3 6 2 ఉంది అనుకో. నువ్వు దీన్ని సార్ట్ చేస్తే, సార్ట్ అంటే ఏంటి తెలుసా మచ్చా? దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయడం అనమాట. అంటే దీని అసెండింగ్ ఆర్డర్ చిన్న నుంచి పెద్ద, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్లా దీన్ని మార్చాలి. లిస్ట్ ఇట్లా ఉండొద్దు. ఎట్లుండాలంటే 2, 3, 5, 6. సో అసెండింగ్ ఆర్డర్ సార్ట్. జనరల్గా సార్ట్ని మనం బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు 2, 3, 5, 6 అనమాట. సో సార్ట్ చేసేసినారు. దీన్ని సార్ట్ చేస్తే ఇట్లా అవుతుంది. దీన్ని ఒక పిచ్చిగా ఉన్న అరేంజ్ సార్ట్ చేస్తే అసెండింగ్ ఆర్డర్లో 2 3 5 6 లైన్గా ఒక్కొక్క నెంబర్ పెరుగుకుంటూ ఉంటాయి. సో 2 తర్వాత పెద్దదైంది ఈ అరేలో 3, తర్వాత పెద్దదైంది 5, తర్వాత పెద్దదైంది 6. సో అది సార్ట్ అనమాట. సార్ట్ అంటే జస్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. మనం ఇది అసెండింగ్ ఆర్డర్ సార్ట్, డిసెండింగ్ ఆర్డర్ సార్ట్ అంటే 6 5 3 2 వస్తుంది. ఓకే, 6 5 3 2. సో అట్లా ఈ సార్ట్ చేస్తాం మనం. సార్టింగ్ అంటే ఇంతే, జస్ట్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఉండే లైన్గా రావాలి. సో అది ఎట్లా చేస్తావు, దాని కోడ్ ఎట్లా రాస్తావు? ఓకే, ఆ కోడ్ రాయడానికి మనం వాడే ఆల్గరిథమే బబుల్ సార్ట్ అనమాట. సో సార్టింగ్లో చాలా ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ అన్నిటికంటే ఈజీ ఆల్గరిథం నేర్చుకుందాం. అండ్ ఇది అంత ఆప్టిమల్ సొల్యూషన్ కాదు. సో అంటే అంత మంచి టైం కాంప్లెక్సిటీ ఉండదు దీనికి. O(n)² ఉంటుంది. సో దీనికంటే మంచిగా O(n)log(n)లో కూడా సార్టింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. బట్ నువ్వు ఇప్పుడే నేర్చుకోలేవు మచ్చ, ఎందుకంటే ఇప్పుడే మనం స్టార్టింగ్ బేసిక్స్లో ఉన్నాం. ఇదంటే ఓకే ఫర్ లూప్స్ తోటి ఉంటుంది, మిగతా వాటివి రికర్షన్స్, సార్ట్ అట్లా కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి అనమాట. సో అవి ఆ టాపిక్స్ వచ్చినప్పుడు ఆ సార్టింగ్ ఆల్గరిథమ్స్ నేర్చుకుందాం. ఇప్పటికైతే ఈ సార్టింగ్ ఆల్గరిథమే నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ బబుల్ సార్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. సో బబుల్ సార్ట్ అంటే ఏం చేస్తాం? సో బేసికల్గా ఒక అరే తీసుకో, 3 5 6 3 5 2. సో ఇట్లా తీసుకుంటే బబుల్ సార్ట్ అంటే ఏం చేస్తాము అంటే, ఇప్పుడు మన ఫైనల్ టార్గెట్ ఏంది, 2 3 5 చేయాలి అరేని ఫైనల్గా. సో బబుల్ సార్ట్లో ఏం చేస్తాం తెలుసా మచ్చా? ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేసి అవి కరెక్టే ఉన్నాయా, అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయని చూస్తాం. అంటే ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది తక్కువ ఉందా, రైట్ సైడ్ ఉన్న దానికంటే ఉంది కదా తక్కువ, గేమ్ గెలకం, దాన్ని వదిలేసి దాని తర్వాత 2 ఎలిమెంట్స్ చూస్తాం. చూసి ఈ రెండిట్లో లెఫ్ట్ సైడ్ చిన్నగా ఉండాలి, రైట్ సైడ్ పెద్దగా ఉండాలి. అట్లనే ఉందా? లేదు కదా. లేకపోతే ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. ఇలాగనే కోడ్ రాసినాం స్వాపింగ్కి. సో స్వాప్ చేయడం వల్ల అరే ఏమవుతుంది, 3 2 5 అవుతుంది అరే. ఓకే, 3 2 5 అయిపోయింది. ఇది ఫస్ట్ రౌండ్ అనమాట. సో ఏమవుతుంది తెలుసా, ఇట్లా ఒకసారి అన్ని 2 2 2 2 ఎలిమెంట్స్ చూసుకుంటా పోతే ఏమవుతుంది తెలుసా, అన్నిటికంటే హైయెస్ట్ నెంబర్ లాస్ట్కి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. సో ఈ అరేలో అన్నిటికంటే పెద్ద నెంబర్ లాస్ట్కి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? సో ఇంకొక ఎగ్జాంపుల్లో స్టార్టింగ్లో పెట్టుకుందాం అన్నిటికంటే పెద్దది, దాని తర్వాత 1 2 6 3. ఓకే, ఇట్లా ఒక అరే ఉంది. ఇప్పుడు మనం అన్ని 2 చెక్ చేసుకుంటూ పోదాం. సో అన్ని 2 చెక్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే, ఇందులో అన్నిటికంటే పెద్ద నెంబర్ లాస్ట్కి వెళ్ళి కూర్చుంటుంది. ఓకే, సో ఇప్పుడు 10 1ని చెక్ చేద్దాం. లెఫ్ట్ పెద్దగా ఉంది రైట్ కంటే, అంటే స్వాప్ చేయాలి రెండింటిని. స్వాప్ చేసి 1 10 చేస్తాం. సో ఇప్పుడు ఇది మన అరే. ఇప్పుడు దీంట్లో మళ్ళీ రెండింటిని చెక్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ చెక్ అయిపోయింది, సెకండ్ రౌండ్ చెక్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ చెక్ చేసినప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉంది కదా రైట్ సైడ్ కంటే. సో అప్పుడు మళ్ళీ స్వాప్ చేస్తాం దాన్ని. 1 2 10 6 3. ఇప్పుడు ఈ రెండింటిని కన్సిడర్ చేస్తాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉంది, మళ్ళీ స్వాప్ చేస్తాం. సో 1 2 6 10 3. సో ఇట్లుంది ఇప్పుడు మన అరే. ఇప్పుడు లాస్ట్ రెండింటిని కంపేర్ చేస్తాం. ఈ 2 మిగిలిపోయినాయి. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ పెద్ద ఉంది రైట్ సైడ్ కంటే, మళ్ళీ స్వాప్ చేస్తాం. సో 1 2 6 3 10 అయిపోతుంది. సో మొత్తానికి
ఈ అరేలో ఇప్పుడు మనం చూస్తున్న అరేలో అన్నిటికంటే పెద్ద ఎలిమెంట్ లాస్ట్కి వెళ్ళి కూర్చుంటుంది. ఒకసారి రెండు చెక్ చేసుకుంటూ పోతే పక్కా అది వెళ్ళి లాస్ట్కి వెళ్ళి కూర్చుంది. సో ఇప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా ఇదే ఒక అరేలా కన్సిడర్ చేసి ఈ అరేని మళ్ళీ రెండు కంపేర్ చేస్తే ఏమవుతుందంటే ఈ అరేలో ఉండే అన్నిటికంటే పెద్ద ఎలిమెంట్ లాస్ట్కి వెళ్ళి కూర్చుంటుంది. సో అట్లా ప్రతిసారి అరేలో ఉండే అన్నిటికంటే పెద్ద ఎలిమెంట్ లాస్ట్కి వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది, అది సార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి ఏమవుతుంది చూసి చెక్ చేద్దాం. సో దీంట్లో మళ్ళీ ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేద్దాం. ఈ రెండు కంపేర్ చేస్తే ఏమొచ్చింది, 1 2 కరెక్టే ఉంది, లెఫ్ట్ సైడ్ చిన్న ఉంది, రైట్ సైడ్ పెద్ద ఉంది. సో ఏం స్వాప్ చేయం, మళ్ళీ అరే 1 2 6 3 అవుతుంది అండ్ 10 అట్లానే ఉంది. సో జస్ట్ ఇప్పుడు నీకు చూపించడానికి 10 కన్సిడర్ చేయట్లే. తర్వాత 2 6ని చూద్దాం. సో 2 6ని కంపేర్ చేస్తే కరెక్టే ఉంది. సో మళ్ళీ అరే అట్లానే ఉంటుంది, 1 2 6 3 10 అట్లానే ఉంది. ఓకే, తర్వాత 6 3ని కంపేర్ చేస్తాం. 6 3ని కంపేర్ చేసినప్పుడు ఓకే లెఫ్ట్ సైడ్ది చిన్న ఉంది రైట్ సైడ్ కంటే. సో స్వాప్ చేస్తాం, ఆ రెండింటిని స్వాప్ చేసేసి 1 2 3 6 చేస్తాం. చేసేసిన తర్వాత మళ్ళీ 6 ఈ అరేలో, సో ఇక్కడ ఈ అరేలో అన్నిటికంటే పెద్ద ఎలిమెంట్ ఏముందో అది రైట్ సైడ్కి వెళ్ళి కూర్చుంటుంది. సో 6 కదా అన్నిటికంటే పెద్ద ఎలిమెంట్, అది రైట్ సైడ్కి వచ్చి కూర్చుంది. సో ఇప్పుడు 6ని కూడా బయట వేసేసి 1 2 3 అరేని సార్ట్ చేయి. 6 10 ఆల్రెడీ సార్ట్ అయిపోయినాయి, కరెక్ట్ పొజిషన్స్లో ఉన్నాయి. ఈ 1 2 3ని సార్ట్ చేసినప్పుడు ఎట్లయితుంది అంటే, ఇప్పుడు అంటే సార్ట్ అయిపోయి ఉంది, సపోజ్ సార్ట్ కాలే, ఇక్కడ 3 ఉంది ఇక్కడ 1 ఉంది అనుకో, అయిపోయినాయి బట్ సార్ట్. కొన్ని కేసెస్లో కాదు, సపోజ్ ఇట్లుంది అనుకో, 2 3 1 ఉంది అనుకో, అప్పుడు ఫస్ట్ ఈ రెండు చెక్ చేస్తావు, లెఫ్ట్ చిన్న ఉంది రైట్ పెద్ద ఉంది, ఓకే ఇట్స్ ఫైన్, ఏం చేంజెస్ చేయో. తర్వాత ఈ రెండింటిని చెక్ చేస్తావు, ఈ రెండింటిని చెక్ చేసినప్పుడు చేంజ్ చేస్తావు కదా, లెఫ్ట్ చిన్న ఉంది, సో 2 1 3 అవుతుంది అంతే, 6 10. ఈ అరేలో అన్నిటికంటే పెద్ద ఎలిమెంట్ రైట్ సైడ్కి వచ్చేసింది. చలో ఇప్పుడు దీన్ని కూడా బయటికి పంపించేద్దాం. సో ఇప్పుడు మన అరే ఏమవుతుంది, 2 1 3 6 10 సార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు ఇదే అరేని కన్సిడర్ చేసి ఈ రెండింటిని చెక్ చేస్తావు, చెక్ చేసేసి చిన్నగా ఉందా లెఫ్ట్ సైడ్ ఉంది, సో 1 2 చేసేస్తావు, చేసేసి 3 6 10 అంటావు. ఇప్పుడు ఇది కూడా సార్ట్ అయిపోయింది. సో ఇది ఒక్కటే అరేలా కన్సిడర్ చేసి అన్ని సార్ట్ అయిపోయినట్టు కన్సిడర్ చేస్తావు. ఒక్కటే మిగిలిందంటే ఇక దాన్ని అది ఆల్రెడీ సార్టెడ్ వదిలేసేస్తావు. సో ఇప్పుడు చూసినావు మచ్చా, 1 2 3 6 10 సార్ట్ అయిపోయింది మన అరే. ఇది సార్ట్ చేయడం అంటే. సార్ట్ చేయాలంటే ఏం చేయం మచ్చా, జస్ట్ ఈ రెండు ఇట్లా కంపేర్ చేస్తూ పోతాం. కంపేర్ చేసుకుంటూ పోతా ఉంటే ప్రతిసారి అన్ని కంపేర్ చేసినప్పుడల్లా అన్నిటికంటే పెద్ద ఎలిమెంట్ లాస్ట్కి వెళ్ళి కూర్చుంటుంది. నెక్స్ట్ టైం దాన్ని వదిలేసి దాని ముందలి మాత్రమే రెండు చూస్తాం. అప్పుడు లాస్ట్కి వెళ్ళి పెద్ద ఎలిమెంట్ కూర్చుంటుంది, మళ్ళీ దాన్ని వదిలేసి దాని ముందలి రెండు చూస్తాం. అట్లా చూసేసి మొత్తానికి 1 నెంబర్ మిగిలిపోయిన దాకా అట్లా చూసేస్తే అది సార్ట్ అయిపోతుంది. సో ఒకసారి కోడ్ రాసి మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్కి ట్రై చేద్దాం కోడ్ రాసిన తర్వాత. సో ఇప్పుడు నువ్వు ఇట్లా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, సో ఈ అరే ఇది 10 1 2 6 3 ఓకే, 10 1 2 6 3. సో 10 1 2 6 3 ఉంది మన అరే. ఇప్పుడు ఈ అరేలో ఫస్ట్ ఏం కంపేర్ చేస్తున్నా నేను, ఈ రెండు, తర్వాత ఈ రెండు, తర్వాత ఈ రెండు, తర్వాత ఈ రెండు. సో ఇది మనం స్వాపింగ్ తోటి కంపేర్ చేయాలి అంటే ఇట్లా స్వాప్ చేస్తున్నాం కదా. సో జే వాల్యూ ఫస్ట్ టైం 0 కావాలి, తర్వాత 1 కావాలి, తర్వాత 2 కావాలి, తర్వాత 3 కావాలి, సరిపోతుంది అంతే. సో దీని ఎన్ వాల్యూ ఎంత, ఎన్ అంటే లెంత్ 1 2 3 4 5, ఎన్ వాల్యూ 5. ఇప్పుడు జే వాల్యూ ఏమేమి అవ్వాలి, 0 అవ్వాలి, ఇది 0 1 2 3 4 జే వాల్యూస్. సో జే వాల్యూ 0 అయినప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తాం, జే వాల్యూ 1 అయినప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తాం, జే వాల్యూ 2 అయినప్పుడు ఈ రెండు, జే వాల్యూ 3 అయినప్పుడు ఈ రెండు. ఓకే, సో జే వాల్యూస్ మొత్తానికైతే 0 1 2 3 కావాలి. అంటే ఏంటి, జే స్టార్టింగ్ ఏంటి 0, ఎండింగ్ ఏంటి 3 ఎండింగ్, అంటే జే లెస్ దెన్ n-1 కదా, జే లెస్ దెన్ n-1 బికాజ్ n 5 ఉంది అండ్ n-1 అంటే జే లెస్ దెన్ 4 అంటే 0 1 2 3 వస్తాయి. ఓకే కదా, ఇదంతా ఎప్పుడు మొత్తం అరే కరెక్ట్ ఉన్నప్పుడు. బట్ నెక్స్ట్ టైంకి ఏమవుతుంది అంటే ఇది సార్ట్ అయిపోతుంది, లాస్ట్ ఎలిమెంట్కి ఇక్కడ 10 వచ్చేసి 3 ఇక్కడ 7కో వచ్చేస్తుంది. సో ఇట్లా వచ్చేసి ఇది సార్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఏమేమి కంపేర్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం, 10 సార్ట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, 10 సార్ట్ అయిపోయినాక ఈ 4 మాత్రమే కంపేర్ చేస్తున్నాం కదా, అప్పుడు ఈ రెండు చెక్ చేస్తాం, ఈ రెండు చెక్ చేస్తాం, ఈ రెండు చెక్ చేస్తాం. అప్పుడు జే వాల్యూస్ ఏమేమైతాయి 0 1 2 అంతే, జే వాల్యూస్ 0 1 2 అవుతాయి. ఓకే, సో జే వాల్యూస్ నెక్స్ట్ టైం ఏమవుతాయి అంటే జే వాల్యూస్ 0 1 2 అవుతాయి. దాని తర్వాత సారి జే వాల్యూస్ ఏమేమవుతాయి, దాని తర్వాత సారి అంటే ఇక్కడ. సో ఇక్కడ జే వాల్యూస్ ఏమేమవుతున్నాయి 0 1 అవుతాయి. 0 అప్పుడు ఈ రెండు స్వాపింగ్ చెక్ చేస్తాం, 1 అయినప్పుడు జే వాల్యూ ఈ రెండు స్వాపింగ్ చెక్ చేస్తాం. సో అట్లా జే వాల్యూస్ నెక్స్ట్ టైం 0 1 అవుతుంది, దాని తర్వాత సార్ జే వాల్యూ ఓన్లీ 0 అవుతుంది. జే వాల్యూ 0 అయినప్పుడు ఈ లాస్ట్ రెండు ఎలిమెంట్స్ చెక్ చేస్తున్నాం. సో
ఇది ఈ లాస్ట్ 2 ఎలిమెంట్స్ చెక్ చేస్తాం జే వాల్యూ 0 అయినప్పుడు. సో ఇప్పుడు మనకి ఇట్లా జే వాల్యూస్ కావాలన్నమాట. ఫస్ట్ టైం ఏమో జే వాల్యూ 0 1 2 3 ఉండాలి, సెకండ్ సారి ఏమో జే వాల్యూ 0 1 2 ఉండాలి, థర్డ్ టైం ఏమో జే వాల్యూ 0 1 ఉండాలి, లాస్ట్లో జే వాల్యూ 0 ఉండాలి. సో దీనికి మనం దీన్ని i ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఉండాలి అనుకుందాం, i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇట్లా కావాలి, i ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు జే వాల్యూస్ ఇట్లా కావాలి, i ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు జే వాల్యూస్ ఇట్లా కావాలి. ఓకే, సో i వాల్యూస్ అసలు 0 to 3 అంటే i వాల్యూ స్టార్టింగ్ ఏంది 0, i లెస్ దెన్ 3, n వాల్యూ ఎంత ఇక్కడ 5 కదా, n ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి. సో i లెస్ దెన్ n మైనస్ 1 అయితే మన కండిషన్ ఒకటి, i లెస్ దెన్ n మైనస్ 1 అంటే 0 నుంచి 3 దాకా వస్తాయి i వాల్యూస్. సో ఫస్ట్ దానికి కోడ్ రాద్దాం, iకి ఒక్కదానికి కోడ్ రాద్దాం. సో మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ వచ్చేసి లిస్ట్లో 5 నెంబర్స్ ఉన్నాయి, 2, 6, 1, 3, 2, 3 అన్నీ ఉన్నాయి, 4. ఓకే, లిస్ట్లో 5 నెంబర్స్ ఉన్నాయి. సో n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ l అందాం. ఫస్ట్ అయితే ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ i ఏంటి 0 దగ్గర స్టార్ట్ అయ్యి n మైనస్ 1 లెస్ దెన్ n మైనస్ 1 దాకా పోవాలి, అంతే కదా. i వాల్యూస్ ఏమేమవుతున్నాయి ఇక్కడ, i వాల్యూ 0 1 2 3 అవుతున్నాయి, n వాల్యూ 4కి. 3 దగ్గర ఆగాలి అంటే లెస్ దెన్ n మైనస్ 1 అంటే 3 దగ్గర ఆగుతుంది. సో కావాలంటే ఇప్పుడు i ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ i అంటే సో 0 1 2 3 వచ్చినాయి, i వాల్యూస్ సెట్ ఇప్పుడు 0 1 2 3 వచ్చినాయి. ఇప్పుడు i వాల్యూ 0 ఉన్నప్పుడు j వాల్యూ 0 1 2 3 రావాలి, i వాల్యూ 1 ఉన్నప్పుడు j వాల్యూ 0 1 2 రావాలి, i వాల్యూ 2 ఉన్నప్పుడు j వాల్యూ 0 1. సో ఇక్కడ ఏంటి అంటే అన్నిట్లలో j స్టార్టింగ్ 0 దగ్గరనే స్టార్ట్ అవుతుంది. మనం ఎండింగ్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎండింగ్ ఇండెక్స్ ఏంటి అని. సో ఇక్కడ ఒకటి నువ్వు చూడాల్సింది ఏంటి అంటే ఎండింగ్ ఇండెక్స్కి ఐకి సంబంధం ఏంది, ఎండింగ్ ఇండెక్స్ i n ఈ మూడితో సంబంధం ఏంది. సో నువ్వు ఇప్పుడు j లెస్ దెన్ ఏదో ఒక వాల్యూ తెప్పడానికి ట్రై చేయాలి, j సచ్ దట్ నువ్వు ఏం రాయొచ్చు, j లెస్ దెన్ n మైనస్ i మైనస్ 1 రాసినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది చూడు. సో n 5 కదా, ఇక్కడ i ఎంత 0, సో 5 మైనస్ 0 మైనస్ 1, సో j లెస్ దెన్ 4 సాటిస్ఫై అయిందిగా, j లెస్ దెన్ 4కి ఇది. ఇప్పుడు దీన్ని పెట్టి చూడు, ఇక్కడ i వాల్యూ 1 కదా, సో 5 మైనస్ 1 మైనస్ 1 ఎంత 3, సో j లెస్ దెన్ 3 అంటే సాటిస్ఫై అయిపోయింది, 0 1 2 వస్తాయి. ఇక్కడ చూడు n మైనస్ i మైనస్ 1 చేస్తే n ఎంత, సో n వాల్యూ 5 మైనస్ i వాల్యూ 2, 5 మైనస్ 2 మైనస్ 1 అంటే 2 వస్తుంది, j లెస్ దెన్ 2, ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఇట్లా సాటిస్ఫై అవుతాయి. సో నీకు ఈ లాజిక్ ఫస్ట్ టైం రాకపోతే ఏం కాదు, ఇది బబుల్ సార్ట్, ఎవరో ఒక గొప్ప వ్యక్తి దీన్ని కనిపెట్టిండు అండ్ మనం ఫుల్గా వాడుతున్నాం అని చెప్పేసి దాన్ని ఆల్గరిథం అంటున్నాం. ఆల్గరిథం అంటే ఏం లేమచ్చా, నువ్వు ఏదో ఒక కోడ్ని, ఒక గొప్ప వ్యక్తులు కనిపెట్టిన కోడ్ని బాగా వాడినావు అనుకో, చాలా కామన్ యూస్ కేస్ అనుకో, అది సార్టింగ్ చాలా కామన్ యూస్ కేస్, దానికి ఒక గొప్ప వ్యక్తి కోడ్ కనిపెట్టిండు, అందుకు దానికి మనం బబుల్ సార్ట్ అని పేరు పెట్టేసి వాడేసుకుంటున్నాం. సో ఆల్గరిథం అంటే అంతే. సో ఎవరో కష్టపడి కనిపెట్టిరు, నీకు ఈ ఆల్గరిథం బై డిఫాల్ట్ ఏం రాదు, ఒకసారి నేర్చుకోవాలి. సో ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావు అంతే. సో ఇప్పుడు మనం j వాల్యూస్ ప్రింట్ చేద్దాం. సో j వాల్యూస్ని ఏం చేద్దాం, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 0 దగ్గర స్టార్ట్ చేసి j వాల్యూస్ n మైనస్ i మైనస్ 1 అవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ i బదులు ప్రింట్ ij చేసి చూపిస్తా, మనకు కావాల్సిన j వాల్యూస్ వస్తలేవు అని. సో 0 ఉన్నప్పుడు i 0 ఉన్నప్పుడు j వాల్యూ 0 1 2 3 రావాలి, i 1 ఉన్నప్పుడు j వాల్యూ 0 1 2 రావాలి, అదే వస్తుందా. i 0 ఉన్నప్పుడు j వాల్యూస్ 0 1 2 3 వచ్చినాయి, i 1 ఉన్నప్పుడు j వాల్యూ 0 1 2 వచ్చినాయి, i 2 ఉన్నప్పుడు j వాల్యూ 0 1 వచ్చింది, i 3 ఉన్నప్పుడు j వాల్యూ 0 వచ్చింది. ఈ j వాల్యూ ఏంటి మచ్చా, నువ్వు అక్కడ స్వాప్ చేస్తావు అని అంతే కదా. సో ఈ కాలనీ ఇక్కడ li ఆఫ్ i li ఆఫ్ jని ప్రింట్ చేసి చూద్దాం ప్రతిసారి. సో రన్ చేసి చూద్దాం. సో ఏం లే, అవి జస్ట్ ఇక్కడ j అనే రాసిందా సరిపోయింది, li ఆఫ్ j. సో ఫస్ట్ 2 6, సో యా ఫస్ట్ li ఆఫ్ iని కాదు, li ఆఫ్ jని li ఆఫ్ j ప్లస్ 1ని కదా మనం కంపేర్ చేసేది. సో li ఆఫ్ jని li ఆఫ్ j ప్లస్ 1ని మనం కంపేర్ చేస్తాం. అంటే ఫస్ట్ 2 6ని కంపేర్ చేస్తాం, తర్వాత 6 1ని కంపేర్ చేస్తాం, తర్వాత 1 3ని కంపేర్ చేస్తాం 1 3, తర్వాత 3 4ని కంపేర్ చేస్తాం. సో 3 4 ఫస్ట్ రౌండ్ అయిపోయింది. దానివల్ల లాస్ట్లో ఉండే లాస్ట్ కన్నిటికంటే పెద్ద ఎలిమెంట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ 2 6ని కంపేర్ చేస్తాం. ఇలా డైరెక్ట్ ఇంకా నేను అప్డేట్ చేయట్లేదు, స్వాప్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ 6 1ని తర్వాత 1 3ని కంపేర్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ 2 6ని కంపేర్ చేస్తావు, 6 1ని కంపేర్ చేస్తావు, దాని తర్వాత మళ్ళీ 2 6ని కంపేర్ చేస్తావు, ఆన్సర్ వచ్చేస్తుంది. సో దానికి నేను స్వాప్ చేయాలి కదా. ఫస్ట్ స్వాపింగ్ ఎప్పుడు చేయాలి, సో స్వాపింగ్ ఎప్పుడు చేయాలి అంటే ఇఫ్ li ఆఫ్ j గ్రేటర్ దెన్ li ఆఫ్ j ప్లస్ 1
అంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ దానికంటే పెద్దగా ఉంటే అంతే కదా, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ దానికంటే పెద్దగా ఉంటేనే స్వాప్ చేయాలి. స్వాప్ ఎట్లా చేస్తావు, ఇక్కడ రాసినాం మనం ఆల్రెడీ కోడ్, LA of j, LA of j plus 1 equal to LA of j, LA of j plus 1 equal to LA of j plus 1, LA of j అంటే అది స్వాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం అయిపోయాక లిస్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ LA అందాం. సో లిస్ట్ని ప్రింట్ చేసి చూస్తున్నా. ఇప్పుడు లిస్ట్ని ప్రింట్ చేసి చూస్తే 1 2 3 4 5 6 1 2 3 4 6 సార్ట్ అయిపోయింది మచ్చా. అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయింది ఈ కోడ్ వల్ల. కావాలంటే ఒకసారి ఇక్కడ ఒక ఫర్ లూప్ తర్వాత నేను లిస్ట్ని ప్రింట్ చేసి చూస్తా. అప్పుడు నీకు అర్థమవుతుంది ఒక్కొక్క సీక్వెన్స్ తర్వాత లిస్ట్ ఎట్లా మారుతుంది అని. సో ఈ లిస్ట్ ఫస్ట్ టైం తర్వాత ఈ లిస్ట్ మరీ చాలా సార్టెడ్గా అనిపిస్తుంది కదా, దానివల్ల నీకు ఎక్కువేం అర్థం తెలియదు. ఇక్కడ డిఫరెన్స్ అన్నీ సార్టెడ్లో ఉన్నాయి. సో గలీజ్ చేసేద్దాం దాన్ని. 5 1 ఇది కొంచెం గలీజ్ ఉంది. సో యా, ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ తర్వాత ఏమైంది తెలుసా మచ్చా, లాస్ట్కి అన్నిటికంటే పెద్ద నెంబర్ వచ్చేసింది, 6 వచ్చేసింది. ఓకే, దాని తర్వాత సెకండ్ టైం మొత్తం ఫర్ లూప్ లోపల అయిపోయాక లాస్ట్ 2 అన్నిటికంటే పెద్దవి వచ్చేసినాయి. ఇది ఉండేసరికి ఇది కూడా మంచిగా లేదు, ఇది కూడా 0 మారుద్దాం. ఇప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో చలోయా. సో ఫస్ట్ ఇటరేషన్కి లాస్ట్ అన్నిటికంటే పెద్ద నెంబర్ వచ్చింది. సెకండ్ ఇటరేషన్ తర్వాత లాస్ట్ 2 అన్నిటికంటే పెద్దవి వచ్చినాయి. థర్డ్ ఇటరేషన్ తర్వాత లాస్ట్ 3 అన్నిటికంటే పెద్దవి వచ్చినాయి. దాని తర్వాత లాస్ట్ 4 అన్నిటికంటే పెద్దవి వచ్చినాయి. దాని తర్వాత అన్నిటికంటే పెద్దవి వచ్చినాయి. సో ఇది మనం సాల్వ్ చేయాలని చూస్తున్నాం. ఇట్లా మనం బబుల్ సార్ట్ సాల్వ్ చేస్తాం. అర్థమైంది కదా. సో ఒకసారి ఇన్కేస్ ఇంకా అర్థం కాకపోతే ఒకసారి ఎగ్జాంపుల్ వెళ్ళి మళ్ళీ రీప్లే చేసి చూడు మచ్చా, క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఏం చేయట్లేదు, జస్ట్ దాన్ని షిఫ్ట్ చేసేస్తున్నాం, స్వాప్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. స్వాప్ చేస్తూ ఉంటే లాస్ట్ ఎలిమెంట్ ఆ అరేలో మొత్తం ఏది పెద్దగా ఉందో అది లాస్ట్కి వస్తుంది. అట్లా అన్నిట్లో లాస్ట్ మొత్తం అరేని సాల్వ్ చేసేసి పడేస్తున్నాం. ఇంతే మచ్చా. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత చెప్పు, O of n స్క్వేర్ కదా దీని టైం కాంప్లెక్సిటీ, కరెక్టే కదా, O of n స్క్వేర్. సో O of n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ కంటే మంచి ఆల్గరిథమ్స్ మస్తు ఉంటాయి సార్టింగ్. సో అవి మనం తర్వాత నేర్చుకుందాం, ఇప్పుడే అవి అర్థం కాదు, కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి అనమాట. సో టైం వచ్చినప్పుడు అవి కూడా నేర్పిస్తా, లైక్ రికర్షన్స్ అవన్నీ కావాలి. సో అవి నేర్చుకునేటప్పుడు ఈ మిగతా సార్టింగ్ ఆల్గరిథమ్స్ నేర్చుకుందాం. వాటి టైం కాంప్లెక్సిటీ ఆఫ్ n log n ఉంటుంది, దీని O of n స్క్వేర్. సో ఇది, అండ్ దీన్ని మనం ఏమైనా ఆప్టిమైజ్ చేయగలుగుతామా ఈ సార్టింగ్ ఆల్గరిథమ్ని? చేయగలుగుతాం మచ్చా. సో ఏంటి అంటే సపోజ్ మన దగ్గర ఇట్లా ఒక అరే ఉంది, 5 1 2 3 4 6 ఇట్లా ఒక అరే ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ ఫర్ లూప్ తర్వాత సార్ట్ అయిపోయింది కదా, ఆ 2 ఫైల్ వచ్చినాయి. ఈ 5 తీసేద్దాం, ఆర్ఎల్స్ ఇదే తీసేద్దాం. ఇక్కడ 6 పెడదాం, 7 పెడదాం, 1 2 3 4 5 6 పెడతా. ఓకే, ఇట్లా ఒక అరే ఉంది, దీన్ని రన్ చేసి చూపిస్తా. సో రన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఫర్ లూప్ తర్వాతనే అది సార్ట్ అయిపోయింది. ఎందుకు అంటే 7 లాస్ట్కి వెళ్ళిపోయింది, అంతే సార్ట్గా. మిగతా అన్నిసార్లు అవసరం లేదు అసలు, ఇన్నిసార్లు ఫర్ లూప్లో వేస్ట్, ఇన్నిసార్లు ఫర్ లూప్ నడిపి వేస్ట్గా మచ్చా. ఎందుకంటే అది ఆల్రెడీ సార్ట్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఫర్ లూప్ నడుపుతున్నావు, బ్రేక్ చేసేయచ్చు కదా. కానీ మనకు తెలియదు ఎప్పుడు బ్రేక్ చేయాలి అని కదా. సో తెలియనప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు బ్రేక్ చేయాలి అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, సో ఒకసారి ఫర్ లూప్లో అన్ని ఈ 2 కంపేర్ చేయి, తర్వాత ఈ 2 కంపేర్ చేయి, తర్వాత ఈ రెండు అట్లా అన్ని కంపేర్ చేసిన తర్వాత ఒక్కటి కూడా స్వాప్ కాలే అనుకో. ఒక్కటి కూడా స్వాప్ కాలే అంటే దానికి అర్థం ఏంటి అంటే ఆల్రెడీ అది అసెండింగ్ ఆర్డర్లు ఉంది అని. ఒక్కసారి కూడా ఈ ఫర్ లూప్ లోపల స్వాప్ ఇఫ్ కండిషన్లోకి పోలే అనుకో, దానికి అర్థం అది ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉంది అని. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ టైం ఇది స్వాప్ అవుతుంది. సో ఒక్కసారైనా వెళ్ళింది, సో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఫర్ లూప్ రన్ అవుతుంది. కాకపోతే నెక్స్ట్ టైం అరే ఇట్లా ఉండేసరికి ఒక్కసారి కూడా స్వాప్ కాదు, ఇక ఆపేసేయచ్చు, ఇక్కడనే ఆపేయచ్చు. సో దానికోసం నువ్వు ఏం చేయొచ్చు అంటే, నేను డిడ్ స్వాప్డ్ అని ఒక వేరియబుల్ రాసుకుంటున్నా. అది బై డిఫాల్ట్ నేను స్వాప్ అయ్యిందా అంటే ఫాల్స్ అని పెట్టుకుంటున్నా. సో ఫాల్స్, సో డిడ్ స్వాప్డ్లో ఫాల్స్ అని పెడుతున్నా. సో ఈ ఫాల్స్ అనేది ఒక బులియన్ డేటా టైప్ అనమాట. అంటే నువ్వు ట్రూ ఫాల్స్ని స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్లో. క్యాపిటల్ F తోటి స్టార్ట్ చేయాలి, ఫాల్స్ అని రాయొచ్చు. సో ఇక్కడ నువ్వు డిడ్ స్వాప్డ్ని ట్రూ చేయి. ఓకే, డిడ్ స్వాప్డ్ ఈక్వల్ టు ట్రూ చేయి. ఇది ఎప్పుడు ట్రూ చేస్తున్నాం, ఎప్పుడైతే ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి స్వాప్ చేస్తుందో అప్పుడు ట్రూ చేస్తున్నాం. సో ఓకే కదా, మొత్తం అయిపోయినాక ఈ ఫర్ లూప్ అయిపోయినాక మనం ఏం చేస్తామంటే ఈ LI ప్రింట్ చేసిన తర్వాత ఇఫ్ డిడ్ స్వాప్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే, అంటే అసలు ఈ ఫర్ లూప్లో అసలు స్వాపే కాలే, ఒక్క ఎలిమెంట్ కూడా స్వాప్ కాలే ఫర్ లూప్లో. సో అట్లా స్వాప్ కాలే అంటే నువ్వు బ్రేక్ చేసి పడేసాయి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం, ఎన్నిసార్లు ప్రింట్ కాదు. సో ఫస్ట్ టైం మార్చినాం, దాని తర్వాత సెకండ్ టైం ఈ
ఫస్ట్ టైం ఏమైంది ఇట్లుండే, సో ఫర్ లూప్లోకి వెళ్ళి డిడ్ స్వాప్ ట్రూ అవుతుంది, ఎందుకంటే ఈ 2 స్వాప్ చేస్తాం, దాని తర్వాత ఎల్ఐ ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయింది ఫస్ట్ టైం. ప్రింట్ అయినాక ఇఫ్ డిడ్ స్వాప్ ఏంది లోపల ట్రూ అయిపోయింది కదా, ఇఫ్ కండిషన్లో పోయింది కాబట్టి ట్రూ. కాబట్టి ఇఫ్ డిడ్ స్వాప్ ఈక్వల్ టు ఫాల్సా కాదు, కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళాం, మళ్ళీ ఫర్ లూప్కి వెళ్ళి ఈసారి మొత్తం రన్ చేస్తాం, కానీ ఎప్పుడు ఇఫ్ కండిషన్లోకి పోదు, ఎందుకంటే అరే ఇట్లుంది, ఎప్పుడు ఇఫ్ కండిషన్లోకి పోదు కాబట్టి బయటికి వచ్చి ఫస్ట్ అయితే ఇక్కడ లిస్ట్ ఉంది కాబట్టి ప్రింట్ చేస్తా, అందుకే సెకండ్ టైం ప్రింట్ అయింది. తర్వాత డిడ్ స్వాప్ ఇంకా ఫాల్సే ఉంటుంది, ఇక్కడ ఫాల్స్ సెట్ చేసిన కాకపోతే ఇక్కడ లోపల ట్రూ మార్చలేదు, ఎందుకంటే ఇఫ్ కండిషన్లోకి పోలే కదా. సో ఇఫ్ డిడ్ స్వాప్ ఈక్వల్ టు ఫాల్సా అవును, బ్రేక్ అయిపోతుంది, ఇక్కడ ఈ ఫర్ లూప్ ఆగిపోతుంది, ఆగిపోయి లాస్ట్కి ఎల్ఐ ప్రింట్ అవుతుంది, అందుకే థర్డ్ టైం ఎల్ఐ ప్రింట్ అయిపోయింది. సో ఇది ఆప్టిమైజ్డ్ బబుల్ సార్ట్ అనమాట. సో ఇంటర్వ్యూలో నిన్ను బబుల్ సార్ట్ నిన్ను అడిగితే ఇలాగట్ కోడ్ రాసి ఆప్టిమైజ్డ్ బబుల్ సార్ట్ నేను రాస్తా అని చెప్పి ఇది రాయి. సేమ్ టైం కాంప్లెక్సిటీ, లైక్ థియరీలో సేమ్ టైం కాంప్లెక్సిటీ, కానీ చూసావా ఆగిపోయింది స్టార్టింగ్లో. ఇది ఆప్టిమైజ్డే, నీకు తక్కువ టైం పడుతుంది టు రన్ దిస్. సో ఇది ఆప్టిమైజ్డ్ బబుల్ సార్ట్ అనమాట. సో ఇంత కష్టపడి సార్టింగ్ ఆల్గరిథం రాస్తున్నావు కదా మచ్చా, అసలు ఇంత కష్టపడి సార్టింగ్ ఆల్గరిథం రాయడం అవసరమా? డైరెక్ట్ సార్ట్ చేయడానికి అయితే నువ్వు సార్టింగ్ చాలా బేసిక్ అనమాట, మస్తు సార్ట్ చేస్తాం. సో దానికోసం నీ దగ్గర ఒక లిస్ట్ ఉండి దాన్ని సార్ట్ చేయాలన్నప్పుడల్లా అంత పెద్ద పెద్ద ఆల్గరిథమ్స్ రాయలేవు కదా. అండ్ ఇప్పుడు నువ్వు రాసిన ఆల్గరిథం కొంచెం చిన్న ఉంది అని నువ్వు అనొచ్చు, బట్ దాని టైం కాంప్లెక్సిటీ వరస్ట్ O(n²). సో పెద్ద చిన్న టైం కాంప్లెక్సిటీ కూడా ఉంటాయి, O(n log n) కూడా సాల్వ్ అవుతాయి, కాకపోతే వాటికి కోడ్ ఎక్కువ రాయాలి, చాలా పెద్ద కోడ్ రాయాలి. సో అందుకు పైథాన్లను li.sort అనమాట, అంటే లిస్ట్ సార్ట్ అయిపోతుంది. సో li.sort అంటే లిస్ట్ సార్ట్ అయిపోతుంది. సో ఒక లైన్లో li.sort అను, దాని తర్వాత లైన్లో li అని ప్రింట్ చేయి, ఇది ఈక్వల్ టు పెట్టడం ఏం అవసరంలే. li.sort అంటే ఈ లిస్ట్నే సార్ట్ చేసేస్తుంది. సో సార్ట్ చేసేసి నెక్స్ట్ లైన్లో ఎప్పుడైనా li అని వాడుకుంటే సార్ట్ అయిపోతుంది. సో ఇదొక వే ఆఫ్ సార్టింగ్ అనమాట. సో ఇంకొక వే ఆఫ్ సార్టింగ్ ఏంటి అంటే, సో ఇప్పుడు నువ్వు ఇక్కడ li.sort అంటే చూడు, li.sort అని ఇక్కడనే అనేసి దీన్ని రన్ చేసి చూద్దాం. సో నన్ ప్రింట్ అయింది, ఎందుకు అంటే li.sort అనేది ఏం రిటర్న్ చేయదు మచ్చా. li.sort అనేది జస్ట్ లిస్ట్ని సార్ట్ చేస్తుంది అంతే, నువ్వు మళ్ళీ ఆ లిస్ట్ని సపరేట్గా వాడుకోవాలి li అని. ఓకే, ఇదే వాడతాం జనరల్గా, ఇది సరిపోతుంది. li.sort అన్నిటికీ li.sort వాడతాం. కాకపోతే ఇంకొకటి కూడా ఉంటుంది, సార్టెడ్ ఆఫ్ li అనొచ్చు. సో ఈ సార్టెడ్ ఆఫ్ li కూడా సేమ్ సార్ట్ చేసేస్తుంది, దాన్ని లిస్ట్ని సార్ట్ చేసి పడేస్తుంది, 1 2 3 4 5 6 7 సార్ట్ చేసి పడేస్తుంది. అండ్ ప్రింట్ లోపల డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ li కూడా వేద్దాం, ప్రింట్ li. సో రెండింటిని ప్రింట్ చేసిన, li సార్ట్ కాలే చూసినాం, ఇక్కడ li అట్లనే ఉంది, 4 5 7 1 3 లానే ఉంది. ఈ సార్టెడ్ ఆఫ్ li అంటే అది మాత్రమే సార్ట్ అయింది. సో ఇప్పుడు సపోజ్ నీకు ఇంకో వేరియబుల్లో ఆ లిస్ట్ యొక్క సార్టెడ్ వర్షన్ కావాలి, బట్ ఆ లిస్ట్ అంతే ఉండాలి అనుకుంటే అప్పుడు సార్టెడ్ యూజ్ చేయి, లేకపోతే .sort యూజ్ చేయి. ఈ 2 వేస్లో నువ్వు సార్ట్ చేయొచ్చు. ఓకే కదా. సో ఇప్పుడు నేను నీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాం మచ్చా. ఈ హోంవర్క్ ఏంటి అంటే, నువ్వు డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ ఎట్లా చేయగలుగుతావు, సో బబుల్ సార్ట్ని డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ ఎట్లా చేయగలుగుతావు అని ట్రై చేసి కింద కోడ్లో కామెంట్ చేయి. సో చిన్న చేంజ్, ఒక్క చేంజ్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోతుంది. నేనే చెప్పేస్తున్నా, లెస్ దెన్ తీసేసి గ్రేటర్ దెన్ పెట్టి కూడా ఒకసారి. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ .sort వాడుతున్నాం కదా, ఈ .sort యూజ్ చేసి ఆర్ సార్టెడ్ యూజ్ చేసి డిసెండింగ్ ఆర్డర్లో ఎట్లా సార్ట్ చేస్తావు నెంబర్స్ని. సో ఇది ఇంకో హోంవర్క్, అది గూగుల్ చేసి తెలుసుకో, ఇట్స్ ఫైన్. సో తెలుసుకొని కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయమచ్చా ఎట్లా మనం డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తామని. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ ఆల్గరిథం నేర్చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్, టాటా.